తింటానికి తిండి లేక పస్తులు పడుకుంటున్నారు. కానీ వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్న నువ్వు మాత్రం పెద్ద పెద్ద ఇల్లు, విలాసవంతమైన కారుతో రాజభోగాలు అనుభవిస్తున్నావు. మాట్లాడి మాట్లాడి బాగా అలసిపోయినావు. టీ తాగు. హ్యాపీ జర్నీ. ఇంటికి కాదు, పైకి. నీలాంటి మంచి మనిషికి ఏమీ కాకూడదనే అందులో విషం కలపలేదమ్మా. వాళ్ళ కలపమన్న విషాన్ని నీకు కలిపాను. ఆ ఓబులన్న కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. వాడి అణువణువు మాకు తెలుసు. వాడి నవ్వులో కూడా విషయం ఉంటుంది. వాడు మాట్లాడటానికి పిలిచాడు అంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో ఒక కుట్ర ఉండే ఉంటుందని చెప్తే నా మాట వినలేదు. వద్దమ్మా, వెళ్ళొద్దమ్మా అని ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా ఏం కాదు ఏం కాదు అంటూ వెళ్లారు. ఇప్పుడు చూశారుగా ఏమైందో. దేవుడి దయవల్ల వీడు మారాడు కాబట్టి, ఆ టీలో విషయం కలపలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి ఎంత ఘోరం జరిగిపోయేది. ఆ ఆలోచన వస్తేనే గుండె పగిలిపోతుంది. అయినా వాడెంత దుర్మార్గుడో తెలిసి కూడా వాడి మాటల్ని గుడ్డిగా నమ్మి వెళ్ళడం ఏంటమ్మా, బుద్ధి లేకుండా. మేమంతా బాగుండాలని మా మంచి కోరుకుని వచ్చిన మీరు ఎప్పటికీ బాగుండాలమ్మా. మా వల్ల మీకేదన్నా అయితే మాకంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు. వద్దమ్మా, మీరిక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఇప్పుడే ఈ క్షణమే ఈ ఊరు నుంచి వెళ్ళిపోండి. అమ్మా, ఇంకా అలాగే ఉంటారేంటి? లేవండి, బయలుదేరండి. చంద్రన్న గారు, మీరెందుకింత భయపడిపోతున్నారు? ఏంటమ్మా నువ్వు కళ్ళారా చూసాక కూడా అలా మాట్లాడతావేంటి? వాడిని ఎదురించేటప్పుడే, వాడికి ఎదురు తిరిగేటప్పుడే మనకు తెలుసు కదా వాడు ఖచ్చితంగా ఇలాంటిదేదో ఒకటి ప్లాన్ చేస్తాడని. మనం ఊహించిందే కదా జరిగింది. మరి దానికెందుకండి భయపడిపోవడం? ఊహించిందేనమ్మా. వాడు ఏదైనా చేస్తే మమ్మల్ని చేస్తాడనుకున్నాం, కానీ మీ ప్రాణాల్ని. ఇక్కడికొచ్చిన క్షణమే నేను మీతో చెప్పాను, ప్రాణం పోయినా పర్వాలేదని. మరి మీరిలా కన్నీళ్లతో ఉంటే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోమంటారా? అలా భయంతో వెనకడుగు వేసి పిరికితనమే ఉంటే ఇన్ని అడుగులు ముందుకు వేయనండి. అది కాదమ్మా. చంద్రన్న గారు, మనం భయపడటం కాదు, ఈ క్షణం నుంచి ఆ ఓబులన్నీ మనల్ని చూసి భయపడాలి. మనోడిచ్చిన షాక్ దెబ్బకి ఈ పాటికి ఆ ఓబులనికి మతిపోయి ఉంటుంది. ప్రమాదం అనేది వాడి వైపు నుంచే కాదు, వాడికి ఎదుటి వాళ్ళ నుంచి కూడా ఉంటుందన్న విషయం వాడికి క్లియర్ గా తెలిసొచ్చుంటుంది. ఆ ప్రమాదం బయట నుంచా లేకపోతే పక్కనున్న వాళ్ళ నుంచా అనే భయం మొదలై ఉంటుంది. ఆ భయంతో వాణ్ణి వాడు కాపాడుకునే పనిలో ఉంటాడే తప్ప మన గురించి ఆలోచించేంత టైం ఉండదు వాడికి. నాకు తెలిసి ఈరోజు జరిగిన రియాక్షన్ దెబ్బకి వాడు ఇంకోసారి ఇలాంటి వెధ ప్లాన్లు చేసే సాహసమే చేయడు. సో వాడి గురించి భయపడ్డం మానేసి ధైర్యంగా ఉండండి, సరేనా? చంద్రన్న గారు, మీరు భయపడుతున్నట్టు ఏం కాదు. వర్క్ సగంలో ఉంది. స్టాక్ పంపించడానికి టైం దగ్గర పడుతోంది. మనం ఈ భయాలన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా వర్క్ చేసుకుందాం. మీరింకేం ఆలోచించకండి, సరేనా? సరేనమ్మా, పదండ్రా, మన పనులు మనం చూసుకుందాం. అభి గారు, మీరు కూర్చోండి, కట్టు కడతాను.
నాకు తెలియాలి. నాకు తెలియాలి. నాకు తెలియాలి. నాకు తెలియాలి. బాబు బంగారం వినపడిందా? నాకు తెలియాలి. నాకు తెలియాలి. తెలియాలి. తెలియాలంటే ఏం తెలియాలి బాబాయ్? సినిమాయే గందరగోళం, సినిమా పేరు అయోమయం అన్నట్టు నీ ప్రేమ కథలో ఉన్న కన్ఫ్యూజన్ కి క్లారిటీ నాకు తెలియాలి. మీనాక్షి అంటే నీకు ఇష్టం లేదు. ఇది నువ్వు ఎప్పుడూ చెప్పే అరిగిపోయిన పాట డైలాగ్. గౌతమ్ని కూడా ప్రేమించట్లేదు. ఇది ఇది కొత్త షాకింగ్ డైలాగ్. నీ పర్సులో దొరికిన మోనాలిసా ఇంకా పుట్టలేదన్నది చరిత్ర చెప్తున్న డైలాగ్. మరి నువ్వు ప్రేమిస్తున్నది ఎవరిని? ఎవరిని? నాకు తెలియాలి. నాకు ఐ వాంట్ టు నో రైట్ నౌ. బాబాయ్ అసలే పిచ్చ డిస్టర్బెన్స్ లో ఉన్నాను, చిరాకు తెప్పించుకో. బాబు నువ్వు ఇచ్చిన ట్విస్టర్ దెబ్బలకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్, రెడ్, వైట్, బ్లూ, ఎల్లో ఇలా అన్ని రంగులు ఒకేసారి కనిపించి నీకంటే ఎక్కువ డిస్టర్బెన్స్ లో ఉన్నా నేను. అందుకే గురిక పెట్టి నిద్రపోవాల్సిన టైంలో పాట వేసుకొని నీ దగ్గరకు వచ్చాను. చెప్పరా, నీ మనసులో ఉన్నది ఎవరు? అసలు ప్రేమిస్తున్నది ఎవరిని? చెప్పు, కమాన్. రేయ్, బుల్లెట్ అంత బాబాయ్ని అడుగుతూ ఉంటే అలా కాలిపోయిన కాకర పువ్వు వస్తున్నా సైలెంట్గా ఉంటావేంట్రా? చెప్పు, నువ్వు ప్రేమిస్తుంది ఎవరిని? నాకు తెలియాలి అంతే. చెప్పు. నేను చెప్పాలంటే మందేయాలి బాబాయ్. బస్ ఇంతేనా? ఏసై, ఎంత కావాలంటే అంతేసాయి. తాగినోటి నోట నిజం తందుకుంటూ వస్తుందంటారు. ఫుల్లుగా బీభత్సంగా వేసాయి. నో ప్రాబ్లం. నాకు తెలియాలి. తీసుకో బాబాయ్. నేను ఆల్రెడీ ఆన్లోనే ఉన్నాను రా, నువ్వు స్టార్ట్ చేసి. నేను మందేయాలన్నది నువ్వు బాబాయ్, నేను కాదు. హార్ట్ అటాక్ పేరే గుండెపోటు అన్నట్టు ఇదేం లాజిక్ నాయనా? నేను చెప్పేది నీకు గుర్తుండకూడదు కదా. ఏంటి? నీకు లాజిక్ ఆన్సర్ కావాలా, నిజం కావాలా? తొక్కలో లాజిక్ నాకెందుకు? నాకు లాజిక్ కావాలి. కమాన్ టెల్ మీ. నాకు తెలియాలి. నేను ఫోన్ చేస్తే తీయడం లేదు బాబాయ్. లవర్ గురించి చెప్పరా అంటే ఫోన్ గురించి చెప్తావేంట నువ్వు? అక్కడికి రావాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కదా. ఎక్కడ స్టార్ట్ చేస్తావో, ఏ రూట్ లో వస్తావో నాకు అనవసరం. కానీ నాకు మాత్రం తెలియాలి. నాకు తెలియాలి అంతే. నేను ఫోన్ చేస్తే కట్ చేయడమా? ఈ క్రిష్ ఫోన్ కట్ చేయడమా బాబాయ్? ఫాలో అవుతున్నాను రా. ఈ మందుని, నీ మాటల్ని బాగా ఫాలో అవుతున్నాను. కమాన్ కంటిన్యూ. బాబాయ్, మన మనసులో ఉన్న వాళ్ళు మన ఫోన్ ని కట్ చేస్తే మనకెలా ఉంటుంది? పిచ్చ కోపంగా ఉంటుంది రా అబ్బాయి. బీపీ బీభత్సంగా పెరిగిపోతుంది. చేతికి ఏదందితే దాన్ని విసిరి కొడతాం, కాలికి ఏదందితే దాన్ని తన్ని పడేస్తాం. మరి నాకేంటి బాబాయ్, చెప్పుకోలేనంత బాధ వేస్తుంది. తను నా ఫోన్ కట్ చేస్తుంటే నాకు ఇంత కూడా కోపం రావడం లేదు బాబాయ్. తన మీద అలకొస్తుంది. అల్లక ఒకేసారి నన్ను అవాయిడ్ చేస్తున్నా భయం వేస్తుంది. తను నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదా అని దిగులు కలుగుతోంది. తనకి నేనంత ముఖ్యం కాదేమో, పట్టించుకోవట్లేదేమో, నన్ను నెగ్లెక్ట్ చేస్తుందేమో నన్న బాధ నన్ను వెంటాడుతోంది. ఆ బాధను భరించడం మాత్రం కష్టంగా ఉంది బాబాయ్. ఎంత కష్టంగా అంటే తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి.
లోపల ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్. తను లేదంటే ఒంటరినన్న బాధ, తను కాదంటే బతకలేనన్న భయం. ఇక్కడేదో మెలిపెట్టినట్టు, చెప్పాలనుకున్న మాటలు గొంతులోనే మోగపోతున్నట్టు, ఆహా, ఒకేసారి ఊపిరి ఆగిపోతున్నట్టు ఏదేదో అనిపిస్తుంది బాబాయ్. ఒకప్పుడు ఎవరు హర్ట్ అయినా పట్టించుకునేవాడిని కాదు, బాధ అనిపించేది కాదు. నాకు ఏ ఎమోషన్స్ లేవని అందరూ అనేవాళ్ళు. ఇది ఎమోషన్ కాదా? ఇది బాధ కాదా బాబాయ్? బాధ బాధ తెలిసి వస్తుంది బాబాయ్. నేను మనిషినే, నాకు బాధ ఎమోషన్స్ ఉంటాయని తెలిసి వస్తుంది. కానీ వాటిని ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. ఎవరికి చెప్తే అర్థం అవుతున్నా కూడా అర్థం కావడం లేదు. ఒకటి మాత్రం అర్థం అవుతుంది బాబాయ్, ఓదార్చే మనిషి వచ్చినప్పుడు మాత్రమే ఈ బాధ తేలికవుతుందని. కానీ రాకపోతే, దూరం అయితే ఒరే అబ్బాయి, నువ్వు ఇంతగా బాధపడ్డావు నేను మొదటిసారి చూస్తున్నాను రా. నువ్వు ఇంతసేపు ఏం మాట్లాడావో తాగిన మత్తులో సరిగ్గా అర్థం చేసుకోలేదు, కానీ ఒక్క విషయం మాత్రం అర్థమైందిరా. నువ్వు పీకల్లోతు ప్రేమలో ఉన్నావు. ఒక అమ్మాయి తిట్టినా కొట్టినా, చీ అన్నా అసహించుకున్నా, ఏమన్నా సరే కోపం కాకుండా బాధ మాత్రమే వస్తుందంటే, అమ్మాయి లేకపోతే బతకలేనన్న భావన వస్తుందంటే అదేరా నిజమైన ప్రేమ, నిజాయితీ ఉన్న ప్రేమ. ఆ సిన్సియర్గా ప్రేమించే వాళ్ళు ఆ ప్రేమలో ఫెయిల్ అయితే దేవదాస్ అయిపోతారు. జాగ్రత్త రా అబ్బాయి, పరిస్థితి అంత దూరం తెచ్చుకోకు. జాగ్రత్త. ఈవినింగ్ ఫోన్ చేసినప్పుడు కట్ చేశాను. తిరిగి చేయటానికి ఇప్పటిదాకా టైం కుదరలేదు. ఏమనుకుంటారో ఏమో. ఇప్పుడు చేస్తే ఏంటక్కా ఈ టైంలో ఫోన్ పట్టు కూర్చున్నావు? నిద్రపోవాలనిపించట్లేదా? బావగారు అంత గుర్తొస్తున్నారేంటి? ఏయ్ గీతా, అబ్బబ్బబ్బబ్బబ్బా, భలే ఉంటారబ్బా జనాలు. లోపల మనసులో మాత్రం అదే ఆలోచన ఉంటుంది. అదే దాన్ని మేం బయటకంటేనేమో ఏయ్ ఏంటమ్మా మాటలు, బుద్ధి లేకుండా అని ఓ ఫీల్ అయిపోతుంటారు. ఏంటో ఈ జనాలు. ఏయ్ నోరు మూస్తావా? అలా నోరు మేమండి ఎందుకమ్మా? నేను మా ఆయనతో మాట్లాడుకోవాలి, వెళ్ళిపోని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఏయ్ నిన్ను ఆగక్కడ. అలా కొట్టాల్సిన అవసరం లేదమ్మా, మామూలుగా చెప్పినా వింటాం. మాట్లాడుకో అమ్మా, మాట్లాడుకో. మీ ఆయన అసలుకే ఫోన్లో ఏదేదో మాట్లాడుతుంటారు, మాకెందుకమ్మా మధ్యలో? మాట్లాడుకో, నేను వెళ్తాను. ఏయ్ నిన్ను బావగారిని అడిగానని చెప్పు. నిన్ను ఓకేనా? బాయ్, గుడ్ నైట్, బాయ్. వస్తున్నాను అక్కడికి.
టైం 1 గంట అవుతోంది. నిద్రపోతూగా నుండుంటారా? మనం చేసినప్పుడు లిఫ్ట్ చేయకుండా కట్ చేసింది కదా, దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. ఫోన్ కట్ చేయడం తనకే కాదు, మనకు కూడా వచ్చని తెలిసి వచ్చేలా చేయాలి. కట్ చేస్తున్నారేంటి? బిజీనా? ప్రతీకారమా? మనం భయంకరంగా హర్ట్ అయ్యామని తెలియాలంటే ఇంకోసారి కట్ చేయాల్సిందే. మళ్ళీ కట్ చేశారంటే నో డౌట్ బాగా హర్ట్ అయ్యి ఉంటారు. ఇప్పుడు ఈగో హర్ట్ అయిందని తెలియాలి. ఏంటి ఎన్నిసార్లు కట్ చేస్తున్నారు? ఈగో హర్ట్ అయిందేమో అంతే తప్ప ఎందుకు కట్ చేసింది ఏంటి అని ఆలోచించరు. మీరు ఈ రూట్లో వస్తున్నారు కదా, చెప్తా. మనం ఫీల్ అయ్యామన్న విషయం ఈ పాటి క్లియర్గా అర్థమై ఉంటుంది. ఇంకిప్పుడు మనం ఫోన్ కట్ చేయొద్దు. అయినా ఇంక చాలు. ఈసారి లిఫ్ట్ చేసి కూల్గా మాట్లాడి స్మూత్గా ఐ లవ్ యూ అన్న మాట చెప్పేయాలి. ఏంటబ్బా ఇంకా చెయ్యట్లేదు? మీనాక్షి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నీకెందుకురా బాధ? మీనాక్షిని ప్రేమిస్తున్నానమ్మా. అమ్మా, నేను నిజంగా మారిపోయానమ్మా. మీనాక్షి మీద నాకున్నది నిజమైన ప్రేమమ్మా. రే నానా, ఒక్క క్షణం కూడా లేట్ చేయకురా. ఇప్పుడే బయలుదేరి వెళ్ళు, మీనాక్షి దగ్గరికి వెళ్ళు. నీ ప్రేమని తనతో చెప్పి తనని తీసుకురా. వెళ్ళు, బయలుదేరు.